తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మొంతా ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి కూడా భారీ వర్షం కురుస్తుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ, ఇవాళ ఉదయం నుండి కూడా మోంతా తుఫాన్ ఎఫెక్ట్కు సంబంధించింది హైదరాబాద్తో పాటు మేడ్చల్, మల్కాజ్గిరి ఈ రెండు జిల్లాల్లో ప్రస్తుతం మనకు కనబడుతుంది. ప్రస్తుతం మనం దిల్సుఖ్ నగర్లో ఉన్నాం. కొద్దిసేపటి క్రితం నుండి కూడా గాలి అనేది ఎక్కువగా వీస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఉదయం నుండి వర్షం ఒకవైపు అయితే కొనసాగుతుంది, కొద్దిసేపటి క్రితం నుండే గాలి కూడా దీనికి తోడైంది. మనం చూడొచ్చు, ఎదురుగా మనకు కనబడుతుంది. ఈ వర్షంకి సంబంధించిన ఎఫెక్ట్ కూడా ఎక్కువగా హైదరాబాద్లో కనుక చూసుకుంటే మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాకి సంబంధించిన ప్రాంతంతో పాటు రంగారెడ్డి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ ఎఫెక్ట్ ఎక్కువగా కనబడుతుంది. అలాగే తెలంగాణ వ్యాప్తంగా ఎక్కువగా మాత్రం ఖమ్మం, ములుగు, భద్రాద్రితో పాటు వరంగల్లో ఈ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా కనబడే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ చెప్తుంది. ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. అలాగే హైదరాబాద్లో ప్రధానంగా ఇప్పుడు దిల్సుఖ్ నగర్తో పాటు సైదాబాద్, చాదర్ఘట్, మలక్పేట్, ఎల్బీ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం అయితే నమోదైంది. ఈ ప్రాంతాల్లో దాదాపు 11:30 నుంచి 12 గంటల ప్రాంతంలో, అంటే దాదాపు 10:30 మొదలవుతుంది. అలాగే 11 నుంచి 12 గంటల ప్రాంతంలో భారీ వర్షం నమోదవుతుందంటూ కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసింది. అలాగే కొన్ని ప్రాంతాల్లోకి వాటర్ కూడా ఇప్పటికే కాలనీలలోకి నీరు చేరుతూ ఉంది. దాదాపు మోకాళ్ళలోతు నీరు ప్రస్తుతం కాలనీలలోకి చేరుతుండడంతో ఎక్కువగా కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ అయితే మనకు కనబడుతూ ఉంది. ఎదురుగా మనం విజువల్స్లో చూడొచ్చు కాలనీలలో ఇబ్బందులకు సంబంధించి. ప్రధానంగా ఇవాళ ఉదయం నుండి కురుస్తున్న వర్షాలకి ఎక్కువగా స్కూల్కు వెళ్లాల్సిన విద్యార్థులకే ఎక్కువగా సఫర్ అయినారు మనకు కనబడుతుంది. రోడ్ల మీద వాళ్ళంతా కూడా స్కూల్స్కి వర్షంలోనే చిన్న చిన్న పిల్లలు కూడా తడుచుకుంటూ వెళ్లాల్సిన సిచ్యువేషన్ అయితే కనబడింది. అలాగే ఈ వర్షంకి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ప్రాంతంలో 6 mm వరకు కూడా వర్షం నమోదవుతున్నట్లుగా వాతావరణ శాఖ రాడర్లో మనకు కనబడుతూ ఉంది. అలాగే 11 నుంచి 12 గంటల వరకు దాదాపు 14 mm వరకు కూడా వర్షం నమోదు అవుతుందనేది కూడా చెప్తూ రావడం జరిగింది. కాబట్టి ఎక్కువగా వాహనదారులు రోడ్లపైకి ఆ టైంలో రాకుండా ఎక్కడైతే వాళ్ళకి సేఫ్ ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్లో ఉండాలి, అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి రావద్దు అంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖతో పాటు ఇటు అధికారులు కూడా సూచిస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. మోంతా తుఫాన్కి సంబంధించిన ఎఫెక్ట్ హైదరాబాద్లో కనబడుతుంది అనేది మనం ఇప్పుడు చూస్తే చెప్పొచ్చు. ఉదయం నుండి కూడా ఈ వర్షం అయితే పడుతూనే ఉంది. ఇప్పటికీ కొద్దిగా ఇంకా ఉదయం నుండి చూస్తే మాత్రం ఇప్పుడు వర్షం మాత్రం ఎక్కువగా పడుతుందని మనం చెప్పుకోవాలి. ఇంకా వర్షపాతంకి సంబంధించి 14 mm వరకు వెళ్తుందంటే కూడా భారీ వర్షం నమోదయ్యే అవకాశం అయితే కనబడుతూ ఉంది. శ్రావణి. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అభిమన్యు